Hi students, welcome to our video tutorial. Our next topic is forms in HTML. What are forms? A HTML form is a section of document that contains interactive controls that enables a user to submit information to a web browser. Forms are used to submit information of user to a web server. HTML forms are required when you want to collect some data from the site visitor. If the site or web browser want to collect details from user or site visitor, these forms are required. For example, during user registration, the information like name, email, credit card, etc. will take from the user. ఏదైనా సైట్ లేదంటే లాగిన్ ఆర్ సైన్ అప్ అయినప్పుడు మన డీటెయిల్స్ తీసుకుంటాయి కదా రిజిస్ట్రేషన్స్ కోసం కొన్ని సైట్స్. ఆ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది, నేమ్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, జెండర్ ఉంటుంది, లైక్ సమ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని ఏముంటారేమో ఫార్మ్స్ అంటారు. A form will take input from the site visitor and they will post into the backend application such as CGI, ASP.script or PHP script, etc. అంటే మనము ఈ ఫామ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కోసం తీసుకుంటాయి అన్నమాట. లోపల వెనకాల బ్యాక్ ఎండ్ ప్రాసెస్ లో జావా యూజ్ చేయొచ్చు, పిహెచ్పి యూజ్ చేయొచ్చు, ఏఎస్పి స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి మన డేటాను అంతా ప్రాసెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈమెయిల్కి లాగిన్ అవుతున్నారు, ఏముంటుంది అక్కడ లాగిన్ అంటే ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది, మీరు సబ్మిట్ చేస్తారు. అవి ఫామ్సే కదా. ఈ లాగిన్ ఐడి అనేది ఒక ఫామ్, అది టెక్స్ట్ ఫార్మాట్ అంటారు. కింద పాస్వర్డ్ అనేది అది కూడా టెక్స్టే, బట్ ఇది పాస్వర్డ్ టెక్స్ట్. సబ్మిట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే జీమెయిల్ డేటాబేస్కి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. ఏంటి పాస్వర్డ్, మనం ఇచ్చిన పాస్వర్డ్ దాంట్లో ఆల్రెడీ మనం ఫస్ట్లో రిజిస్టర్ చేసిన పాస్వర్డ్ ఈక్వల్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. అంతా బ్యాక్ అండ్ ప్రాసెస్. అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, అది డేటాబేస్లో ఏమవుతుంది, స్టోర్ అవుతుంది. అది బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా. జస్ట్ మనం ఫస్ట్ ఈ ఫామ్ ద్వారా మనం ఏం చేస్తుంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ టు ది వెబ్సైట్స్. లాస్ట్ లైన్ అదే చెప్తుంది చూడండి, ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ విల్ పెర్ఫార్మ్ రిక్వైర్డ్ ప్రాసెసింగ్ ఆన్ ద పాస్డ్ డేటా బేస్డ్ ఆన్ డిఫైన్డ్ బిజినెస్ లాజిక్ ఇన్సైడ్ ద అప్లికేషన్. డిఫైన్డ్ బిజినెస్ లాజిక్ లోపల మన అంటే సైట్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో లాజిక్ని బట్టి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవి యూజ్ చేసుకుంటుంది. ఒకవేళ స్టోర్ అవ్వచ్చు, లేదంటే డేటాబేస్లో స్టోర్ అవ్వచ్చు, లేదంటే ప్రాసెస్ కావచ్చు. ఈ ఫార్మ్స్ కోసం చాలా ఫీల్డ్స్ ఉంటాయి. There are various form elements available like text fields, text area fields, drop down menus, radio buttons, checkbox. మీరు కొన్ని ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేమ్, మన నేమ్ ఇవ్వాలి, దాన్ని టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అంటారు. మోర్ దాన్ ఇప్పుడు మోల్స్ ఇమ్మంటారు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇమ్మంటారు, ఎక్కువ లేదంటే అడ్రస్ ఇమ్మంటారు. అక్కడ ఎక్కువ టెక్స్ట్ ఫిల్ చేయాల్సి, దాన్ని టెక్స్ట్ ఏరియా అంటారు. డ్రాప్ డౌన్ మెనూ, మీరు న్యూ ఫైల్ కానీ ఓపెన్ ఫైల్ కానీ పైన ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ మెనూ వస్తాయి కదా, వాటిని మెనూస్ అంటారు. రేడియో బటన్స్, ఎగ్జాంపుల్ ఏంటంటే జెండర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 3 బటన్స్ కనిపిస్తాయి, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని 3 కనిపిస్తాయి. సో వాటిని ఏమంటారు, రేడియో బటన్స్. ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది, రేడియో బటన్స్. చెక్ బాక్స్ అంటే ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ నుంచి మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఐ యాక్సెప్ట్ కండిషన్స్ అని చెప్పి ఒక చెక్ బాక్స్ వస్తుంది. అది కంపల్సరీ టిక్ పెడితేనే మనకి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. అని అబ్జర్వ్ చేశారా?
లేదంటే మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా అక్కడ కండిషన్స్, ఆ యాక్సెప్ట్ కండిషన్స్ అంటే ఆ అగ్రీ కండిషన్స్ అని వచ్చి ఒక చెక్ బాక్స్ వస్తుంది, అది టిక్ పెడితేనే మనకి ఆ ఫామ్ ఫిల్ అయినట్టు. అలాగే మీరు కొన్ని యాప్స్ ఉంటాయి, హాట్స్టార్ అని లేదంటే G5 అని, లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. యూ కెన్ సెలెక్ట్ మోర్ దాన్ వన్ లాంగ్వేజ్. అక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ పెడితే మనం ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ HTML ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి? యూజింగ్ ఫార్మ్ ట్యాగ్. The HTML form tag is used to create an HTML form and it has the following syntax. Then syntax ఏంటంటే form action equal to script URL, method equal to get post, form elements like input, text area, etc. ఇది మనం అసలు ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి బ్రౌజర్ తెలియడానికి ఫామ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఫామ్ ట్యాగ్ ఈజ్ ఏ పెయిడ్ ట్యాగ్. ఈ యాక్షన్ అనేది ఎందుకంటే బ్యాక్ అండ్ స్క్రిప్ట్ రెడీ టు ప్రాసెస్ యువర్ డేటా. ఇక్కడ మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్లో ఏదో ప్రాసెస్ జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ యొక్క URL ఇక్కడ ఇవ్వాలి. ఇది మనకి ప్రస్తుతానికి ఇది అంత ఇంపార్టెన్స్ కాదు, వదిలేండి. మెథడ్ అంటే 2 టైప్స్ ఉంటాయి, గెట్ మెథడ్ అని, పోస్ట్ మెథడ్ అని. గెట్ ఏంటంటే గెట్ యూజ్ చేస్తే మనం ఇచ్చిన వాల్యూస్ ఎలా వెళ్తాయి అంటే URL ద్వారా వెళ్తాయి. మనకి URL తెలుసు కదమ్మా, పైన అడ్రస్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ద్వారా మనం ఇచ్చిన వాల్యూస్ వెళ్తాయి అన్నమాట గెట్ ఇస్తే. పోస్ట్ ఇస్తే ఫామ్ డేటా, సమ్ HTTP ఫామ్ డేటా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. గెట్కి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే గెట్ ఇచ్చామంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బ్యాక్ ఎండ్కి ఎలా వెళ్తుందంటే త్రూ URL ద్వారా వెళ్తుంది అనమాట. ఇలా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేమ్ వాల్యూ పేర్లాగా వెళ్తుంటుంది. అంటే నేమ్ ఏ వాల్యూ, అంటే పాస్వర్డ్ దాని వాల్యూ, జెండర్ దాని వాల్యూ ఏమి ఇస్తే అది. అలాగా మనం వాల్యూ పేర్ టైప్లో ఫ్రమ్ URL ద్వారా వెళ్తుంది అనమాట. ఎక్కడైతే ప్రాసెస్ జరుగుతుందో అక్కడికి. పోస్ట్ అంటే మనం డైరెక్ట్గా కొన్ని ఫంక్షన్స్ అంటే HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసి మనం ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆ బ్యాక్ ఎండ్కి సబ్మిట్ చేస్తాము. HTML form control. There are different types of form controls that you can use to collect data using HTML form. There are different types of form controls. They are text input controls. Example, when you are giving name or login ID in some text area. Check boxes. If we want to select more than one option, we will use checkbox. Radio box. If you want to select only one option from the given option, then we will use radio box. File select box. Sometimes we want to select some or upload some files or uploading some images, right? For that purpose we will use these file select boxes. Select box means want to select more than one option from the given options. Clickable buttons. For example, if you want to log in into the Gmail, first we have to give login information as well as password. Then we will click the button submit. After clicking that submit button, that information goes to the backend. Hidden controls. There are some hidden controls that we will see in the next slides.
text input controls. There are three types of text input controls. First one is single line text input control. Second one is password. Third one is text area. If we want to give only single line input, then we will use single line text input controls. For password, we will use password text input control. And for if you want to give more than one line, then we will use text area input control. There are three types of input controls, text input controls in HTML: single line text input control, password text input control, and text area input control. This single line input control is used for items that require only one line of user input, such as search boxes or names. అంటే ఓన్లీ వన్ లైన్ ఇన్పుట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామో ఈ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ యూజ్ చేస్తాం. దీనికి అట్రిబ్యూట్స్ ఏముంటాయి చూడండి. టైప్ అంటే ఏం టైప్ indicates the type input for text input control will be set to the text. అంటే ఇది టైప్ అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇవ్వాలనుకున్నాం అంటే ఇక్కడ మనం టెక్స్ట్ ఇస్తాం కాబట్టి టెక్స్ట్ తీసుకుంటాం. నేమ్ use it to give a name to control which send to the server to be recognized and get the value. నేమ్ ఎందుకు ఇస్తామంటే బ్యాక్గ్రౌండ్ లో ఆ వాల్యూ రికగ్నైజ్ చేసుకోవడానికి మనం నేమ్ అనేది ఇస్తాం. వాల్యూ మనం ఏదైతే లోపల వాల్యూ ఇస్తామో ఏదంటే టెక్స్ట్ ఇస్తామో దాన్ని వాల్యూ. సైజ్ ఏ సైజులో క్యారెక్టర్స్ డిస్ప్లే అవ్వాలో లేదా బాక్స్ డిస్ప్లే అవ్వాలంటే మ్యాక్స్ లెంగ్త్ తీసుకుంటాం. సైజ్ allows us to specify the width of the text input control in terms of characters. ఆ టెక్స్ట్ ఎంత విడ్త్ ఉండాలి, ఎంత తీసుకుంటుంది అనేది సైజ్ మీద డిపెండ్ అయ్యింది. మ్యాక్స్ లెంత్. అలాగే ఆ ఇన్పుట్ ఎంత సైజ్ ఆఫ్ టెక్స్ట్, హౌ మచ్ సైజ్ ఆఫ్ లెంత్ ఇట్ విల్ టేక్ యాజ్ ఏ టెక్స్ట్. ఎగ్జాంపుల్ చూడండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇక్కడ టైప్ ఏంటి, టెక్స్ట్ తీసుకున్నాం. నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్. సైజ్ 10 తీసుకున్నాం. అంటే నేమ్ ఎందుకని చెప్తాను, బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని లేదా వాల్యూని రికగ్నైజ్ చేయడానికి మనం ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ని తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్. పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్ ఎందుకంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కనిపించదు కదా, స్టార్స్ వస్తాయి. ఆ స్టార్స్ రావడానికి పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్ యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో సింగిల్ text input, but it masks the characters as soon as user enters it. Masks అంటే స్టార్స్ కింద కానీ లేకపోతే యాషెస్ కింద కానీ మారిపోతాయి. అంటే మనం పాస్వర్డ్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, హైడ్ చేస్తున్నట్టు అనమాట. సేమ్ అట్రిబ్యూట్స్ ఏదైతే సింగిల్ ఇన్పుట్ లైన్ కంట్రోల్కి ఉన్నాయో సేమ్ అట్రిబ్యూట్స్ ఈ పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్కి ఉంటాయి. Next, multi-line text input control. This is used when the user is required to give details that may longer than single sentence. Multi-input controls are used in HTML text area. అంటే మోర్ దాన్ వన్ లైన్ కన్నా మనం ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఏం యూజ్ చేస్తామో మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ యూజ్ చేస్తాం.
దీనికి నేమ్ ఇవ్వాలి. రోస్ ఎంత, ఎన్ని రోస్ కావాలి, అలాగే ఎన్ని కాలమ్స్ కావాలి. ఈ టెక్స్ట్ ఏరియా బాక్స్కి ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, సైజ్ ఆఫ్ ది బాక్స్ మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం అనమాట యూజింగ్ రోస్ అండ్ కాలమ్స్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అన్నారనుకోండి, ఇక్కడ ఏంటి సింగిల్ లైన్ ఇన్పుట్ కంట్రోల్ అనమాట. అలాగే టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అన్నాను అనుకోండి, ఏం ఇన్సర్ట్ చేయాలి, ఏం తీసుకోగలం, పాస్వర్డ్. అలాగే ఇప్పుడు టైప్ ఈక్వల్ టెక్స్ట్ ఏరియా అంటే మోర్ దాన్ 1 లైన్ ఆఫ్ వాల్యూ ఉంటే కనుక, ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక టెక్స్ట్ ఏరియా తీసుకుందాం. మొత్తం 3 గంటలకి ఒకే ట్యాగ్ ఇన్పుట్, బట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఇట్ విల్ డిస్ప్లే. If it is of type text, then it will take only single line. If type is password, then it will take it as password. If our type is text area, then it will treat as text area. Means it will take more than 1 line in the text box. Next one is checkbox control. Checkboxes are used when more than one option is required to select it. They are also created using input tag. Checkboxes ఎందుకు యూజ్ చేస్తామమ్మా, when there is more options and we want to select more than one options from the required options, then we will use checkbox. ఈ చెక్ బాక్స్ ని కూడా ఎలా క్రియేట్ చేస్తాం, యూజింగ్ ఇన్పుట్ ట్యాగ్ ఓన్లీ. అట్రిబ్యూట్స్ ఏంటో చూడండి. టైప్ ఎందుకు అంటే ఏ టైప్ ఆఫ్ ఫామ్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము, అంటే ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ క్రియేట్ చేస్తాము టైప్కి. ఇక్కడ ఏంటి చెక్ బాక్స్. అదే టెక్స్ట్ ఏరియాకి అయితే టెక్స్ట్ ఏరియా, పాస్వర్డ్కి అయితే పాస్వర్డ్, సింగిల్ లైన్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ నేమ్. ఇది సర్వర్ రికగ్నైజ్ చేయడానికి ఒక నేమ్ అనమాట. మనం ఇచ్చిన వాల్యూ రికగ్నైజ్ చేయడానికి వెనకాల బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో ఏది లాంగ్వేజ్ తీసుకుంటే అది రికగ్నైజ్ చేయడానికి నేమ్ తీసుకుంటాం. వాల్యూ, ద వాల్యూ దట్ విల్ బి యూజ్డ్ ఇఫ్ ద చెక్ బాక్స్ ఈజ్ సెలెక్టెడ్. ఏది చెక్ చేస్తే సెలెక్ట్ చేసుకుంటామో ఆ వాల్యూని తీసుకోవడానికి వాల్యూ చెక్డ్. సెట్ టు చెక్ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఇట్ బై డిఫాల్ట్. అంటే కొన్ని బై డిఫాల్ట్గా అవి కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు బై డిఫాల్ట్గా చెక్డ్ అని పెట్టుకోవడానికి చెక్డ్ అని చెప్పి పెడితే సరిపోతుంది. If you want to set the option as checked, then we will use checked attribute. Next control is radio button control. There is a situation we have more than one option, but we have to select only one option from the required options. In the situation, radio button will use. Here also input tag will use for this radio button control, but only type has changed. Here type is radio. For checkbox we will use type equal to checkbox. For radio buttons we will use type equal to radio. Name is as usual for recognizing the value with the name to the server or backend process. Value, what the value you have checked in the or the value you have selected will take that selected as value. Check. If you want to make some value as by default, then we will use this checked attribute. In this way, radio button will create using this input type. Why we are using radio buttons? To select one option, only one option from the required options. Next one is select box control.
A select box, also called drop-down box, which provides options to list down various options in the form of drop-down list from where user can select one or more options. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ లో అంటే ప్రెస్ చేయగానే కిందకి మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. వాటి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చెక్ బాక్స్ కూడా మోర్ దాన్ వన్, బట్ అది డ్రాప్ డౌన్ లిస్ట్ కాదు, జస్ట్ ఓన్లీ మనకి వాల్యూస్ ఇలా కనిపిస్తాయి అంతే. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్. చెక్ బాక్స్ అయితే ఇలా వాల్యూస్ కనిపిస్తాయి. ఇది డ్రాప్ డౌన్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా డ్రాప్ డౌన్ లిస్ట్ కింద ఇలాగ స్క్రోల్ అవుతాయి, దానిలో సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రోల్ అవుతాయి అనమాట. స్క్రోల్ దాంట్లోంచి మనం మనకి ఏదైనా మోర్ దాన్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. Where user can select one or more options. Name, as usually, name is to recognize value by name by the server or by to the backend processor. Size, you can specify size for in the scrolling list box. Multiple, if it's set to multiple, then user select multiple items from the menu. If you want to select more than one value, then set it to multiple, or otherwise only you can select one value from the select box control. How options will given in this select box, we'll see in the next slide. Select box control లో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్నది నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. The list of important attributes of option tag ఎలా ఇస్తామంటే సెలెక్ట్ లో ఇవ్వండి, సెలెక్ట్ తీసుకుంటాం, దానికి ఆప్షన్స్ ఇస్తాం. ఇలా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయన్నీ కూడా ఇక్కడ లిస్ట్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, అంటే ఎన్ని ఆప్షన్స్ యూజ్ చేయాలో ఎన్ని ఆప్షన్స్ లిస్ట్ ఉందో అన్ని ఆప్షన్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయాలి. విత్ ఇన్ ది సెలెక్ట్ ట్యాగ్ వాల్యూ, ఏదైతే వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నామో అంటే ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా వాల్యూ ఈ వాల్యూలోకి రావడానికి అనమాట. సెలెక్టెడ్ స్పెసిఫైస్ దట్ ఆప్షన్ షుడ్ బి ఇనిషియల్లీ సెలెక్టెడ్ వాల్యూ వెన్ ద పేజ్ లోడ్ అయినప్పుడు ఇనీషియల్ గా ఏది సెలెక్ట్ అదే లోడ్ సెలెక్ట్ అయ్యే వాల్యూ ఉండాలనుకుంటున్నామో దాన్ని సెలెక్టెడ్ కింద తీసుకుంటాం. లేబుల్, అండ్ ఆల్టర్నేటివ్ వే టు లేబులింగ్ ఆప్షన్స్. ఇదొక ఆల్టర్నేటివ్ వే అంట, ఎందుకు ఆప్షన్స్ ని లేబుల్ కింద క్రియేట్ చేయడానికి. అది ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. ఇవన్నీ లాస్ట్ లో అన్నిటికీ కలిపి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ ఈజ్ ఫైల్ అప్లోడ్ బాక్స్. మీరు కొన్ని సైట్స్ లో మీ ఫోటో అప్లోడ్ చేస్తారు, లేదంటే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు, మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేయడానికి మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఫైల్ అప్లోడ్ బాక్స్. ఇఫ్ we want to allow a user to upload a file to your website, you will need to use a file upload box known as file select box, and this is also created using input tag only, but in type we will use file. For checkbox also we will use input tag, radio buttons also input tag, text box also input tag, password also input tag, text area also input tag. Only we will change the type. File means if the type is file, then we will create upload file upload box. Text means single line text. Password means password input control. Text area means text area more than one line unte text area ante. Next radio buttons అయితే రేడియో అని యూజ్ చేస్తాం, చెక్ బాక్స్ అయితే చెక్ బాక్స్ అని యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్స్ ఏమున్నాయి చూడండి. నేమ్ యాజ్ యూజువల్లీ, ఎందుకంటే రికగ్నైజ్ చేయడానికి
సర్వర్ కానీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కానీ మనం ఇచ్చిన అండ్ మెయిన్ సెలెక్ట్ చేసుకున్న అంటే అప్లోడ్ చేసిన ఫైల్ని ఒక నేమ్తో రికగ్నైజ్ చేయడానికి నేమ్ అనే అట్రిబ్యూట్ని తీసుకుంటాం అనమాట. యాక్సెప్ట్ వాట్ యాక్సెప్ట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ఫైల్స్ దట్ సర్వర్ యాక్సెప్ట్స్, అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ని సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందో మనం ఈ అట్రిబ్యూట్స్లో ఇవ్వచ్చు అనమాట. చెయ్యాలి అనేది అంటే పీడిఎఫ్ కాల్తే పీడిఎఫ్, లేదంటే వర్డ్ కావాలితే వర్డ్, ఏదన్నా ఏది సెలెక్ట్ చేసుకుంటుందో అంటే ఏదేది యాక్సెప్ట్ చేయొచ్చు అన్నది ఏదేది యాక్సెప్ట్ చేయకూడదో ఈ యాక్సెప్ట్ అట్రిబ్యూట్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. బటన్స్ మీరు ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడతారు, లేదంటే ఏమైనా రాంగ్ వచ్చింది అనుకోండి రీసెట్ కొడతారు. వాటిలో ఏమంటారంటే బటన్స్ అంటారు అనమాట. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫార్మ్స్ like name, username, date of birth, gender, identification marks, education. After filling all these forms, we will click on submit button. This is nothing but button. మనం మనకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత లాగిన్ ఫామ్ కానీ సైన్ అప్ ఫామ్లో కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదమ్మా, నేమ్స్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ అంటే నీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ అంటే ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, ఫోటో ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, అన్నీ చేసిన సబ్మిట్ అని బటన్ కొన్ని ప్రెస్ చేస్తావు కదా, దాన్ని బటన్స్ అంటారు అనమాట. బటన్ కంట్రోల్. లేదంటే రాంగ్ ఇచ్చావు లేదా రీసెట్ కొట్టడానికి అంటే మొత్తం అంతా రీసెట్ కొట్టావు అంటే క్లియర్ అయిపోతుంది మొత్తం, దాన్ని కూడా బటన్ అంటారు. ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో చూడండి. సబ్మిట్ ఎందుకంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వెనకాల సర్వర్ కానీ లేదంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కానీ సబ్మిట్ అవుతుంది అనమాట ఈ సబ్మిట్ బటన్ యూజ్ చేస్తే. అలాగే రీసెట్ బటన్, ఈ రీసెట్ బటన్ ఏం చేస్తుందంటే ఆటోమేటికల్లీ రీసెట్స్, అంటే ఆ ఇనీషియల్ ఫస్ట్ మనం ఫిల్ చేయకముందు ఏదైతే వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూస్ ఏమి ఉండదో అంత క్లియర్గా ఉంటుంది. ఆ క్లియర్గా ఉండడానికి మొత్తం క్లియర్ మనం ఇచ్చిన వాల్యూస్ని క్లియర్ అయిపోవడానికి రీసెట్ బటన్ యూజ్ చేస్తాం అనమాట. బటన్, this creates a button that is used to trigger a client side script when the user click on the button. బటన్ అట్రిబ్యూట్ ఎందుకు అంటే సైడ్ మన యూజర్ క్లిక్ చేయగానే ఆ స్క్రిప్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ సైడ్కి కానీ అంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కానీ వెళ్తుంది. ఇమేజ్, దిస్ క్రియేట్స్ ఏ క్లిక్కబుల్ బటన్ బట్ వీ కెన్ యూజ్ ఇమేజ్ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది బటన్. అంటే జస్ట్ మనం బటన్ మీద నేమ్ ఇవ్వచ్చు, ఇమేజ్ ఇవ్వచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేసినా సబ్మిట్ అయ్యేలా ఉండొచ్చు, లేదంటే ఇమేజ్ మీద క్లిక్ చేసినా కూడా మన ఫామ్ అనేది సబ్మిట్ చేసేటట్టుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూడా ఎలా క్రియేట్ చేస్తాం, బై యూజింగ్ ఓన్లీ ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ ట్యాగ్లో టైప్ మాత్రం సబ్మిట్, లేదంటే టైప్ రీసెట్, టైప్ సబ్మిట్ ఇస్తే సబ్మిట్ అవ్వడం, రీసెట్ అంటే మొత్తం వాల్యూ అంతా క్లియర్ అయిపోవడానికి మనం సబ్మిట్ యాజ్ వెల్ యాజ్ రీసెట్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. Last thing is hidden form controls. Hidden form controls are used to hide data inside the page, which later on can be pushed to the server. This control hides inside the code and does not appear on the actual page. ఏంటంటే కొన్ని హైడ్ చేయొచ్చు అనమాట. మనం ఆ హైడ్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏంటంటే హిడెన్ ఫామ్ కంట్రోల్స్. అవి ఏంటంటే కంటెంట్స్ని హైడ్ చేసి తర్వాత సర్వర్కి వాల్యూస్ అనేది పంపిస్తుంది అనమాట. దిస్ కంట్రోల్స్ హైడ్ ఇన్సైడ్ ద కోడ్ అండ్ డస్ నాట్ అపియర్ ఆన్ యాక్చువల్ పేజ్లో ఇవి అపియర్ అవ్వవు. ఇదంతా ఇంపార్టెంట్ కాదమ్మా, జస్ట్ తెలుసుకోండి అంటే టైప్స్ ఏమన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫామ్ ఉంటుంది, అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. యూజింగ్ ఆల్ ద ఫార్మ్స్ అప్ టు వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఇప్పటి వరకు మనం
6 టైప్ ఆఫ్ కంట్రోల్స్ చూసాం కదమ్మా, ఫామ్ కంట్రోల్స్. వాటిని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ని ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఫామ్ ఉంది, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. నాకు ఇలా కావాలి. నేమ్ అంటే నేమ్ తీసుకోవాలి, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, జెండర్, కోర్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, అలాగే ఫోటో, స్టూడెంట్ ఫోటో తీసుకోవాలి. సబ్మిట్, రీసెట్. ఒకసారి చూడండి, ఇది ఏంటమ్మా, టెక్స్ట్ బాక్స్. ఇది కూడా టెక్స్ట్ బాక్సే. ఇది పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్. ఇది ఏంటమ్మా, రేడియో బటన్. ఇది సెలెక్ట్ బాక్స్. ఇది టెక్స్ట్ ఏరియా. ఇది ఫైల్ కంట్రోల్, ఫైల్ లోడ్ కంట్రోల్. ఇదేంటమ్మా, చెక్ బాక్స్. ఇది సబ్మిట్ బటన్స్ అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. ఎలా క్రియేట్ చేయాలి మనం, using these form control tags we will create this form. Let us see the code for this form. చూడండి, HTML document. So starting tag as well as ending tag. head title ఏమి ఇస్తానమ్మా, HTML ఫామ్ అని ఇస్తున్నాను. బాడీలోకి నాకు ఏంటమ్మా, ఇది స్టూడెంట్ ఫామ్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎలా సెంటర్లోకి తీసుకున్నాను అంటే సెంటర్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు మనం. యాక్చువల్లీ అలైన్ అని యూజ్ చేస్తాం ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ విల్ యూజ్ సెంటర్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. H1 ఇచ్చాను. సో హెడ్డింగ్ కింద క్రియేట్ అవుతుంది. ఫామ్ అలైన్ ఈక్వల్ టు సెంటర్. ఎలాగమ్మా, సెంటర్లోకి అలైన్ అవుతుంది అంటే జస్టిఫై అనమాట. ఓకే, ఫస్ట్ నేమ్. ఏదైతే మనం బ్రౌజర్ మీద మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో దాన్ని టెక్స్ట్ కింద రాసి ఇక్కడ ఇలా డినోట్ చేయాలన్నమాట. ఇన్పుట్ ఏదైనా బాక్స్, టెక్స్ట్ బాక్స్ కావాలి కదా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు నేమ్ తీసుకున్నాను. అలాగే ఈమెయిల్ ఐడి టైప్, ఇక్కడ ఈమెయిల్ కూడా తీసుకోవచ్చు. నేమ్ ఈక్వల్ టు ఈఐడి అని తీసుకున్నాం. పాస్వర్డ్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్, నేమ్ ఈక్వల్ టు సమ్ కీవర్డ్. నేమ్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. బట్ ఈ టైప్స్ టెక్స్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఈమెయిల్ అంటే ఈమెయిల్ టైప్ క్రియేట్ చేస్తుంది. అలాగే పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ రేడియో బటన్ అంటే జెండర్కి 3 ఉన్నాయి, మేల్, ఫీమేల్, అదర్స్ అని ఉంది. అది రేడియో బటన్. ఏదో ఒకటే కదమ్మా సెలెక్ట్ చేసుకునేది, మేల్, ఫీమేల్ ఆర్ అదర్. సో ఫర్ దట్ పర్పస్ వీ విల్ యూజ్ రేడియో బటన్. ఫర్ రేడియో బటన్ వీ విల్ యూజ్ ఇన్పుట్ ట్యాగ్ అండ్ టైప్ ఈక్వల్ టు రేడియో, నేమ్ ఈక్వల్ టు జెండర్. అక్కడ మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, మెయిల్ డిస్ప్లే అవ్వాలి. అలాగే రేడియో టైప్ ఈక్వల్ టు రేడియో, నేమ్ ఈక్వల్ టు జెండర్ అంటే రికగ్నైజ్ చేయడానికి వాల్యూ. ఇప్పుడు మనం మూడిట్లో ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ వాల్యూ దేంట్లోకి వెళ్తుంది, జెండర్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఈ నేమ్తో ఆ వాల్యూని సర్వర్ రికగ్నైజ్ చేసుకుంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటి, ఫీమేల్. అలాగే ఇంకో ఆప్షన్ అదర్స్. ఇన్ దిస్ వే వీ విల్ create radio button. And next one is course. ఏదైతే కోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కోర్స్ని మనం డిస్ప్లే చేయాలన్నమాట యూజింగ్ సెలెక్ట్ బాక్స్. కోర్స్ సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అనమాట. ఏదైతే ఆప్షన్ మనం తీసుకుంటారో సిఆర్ఎస్లోకి అని బిఎస్సి కానీ, బీకామ్ కానీ, బీసీఏ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఆప్షన్ వాల్యూ దీంట్లో వెళ్తుంది అనమాట. ఆప్షన్స్ ఎలా క్రియేట్ చేసాం, బిఎస్సి, బీకామ్, బీసీఏ.
ఇది ఎలా క్రియేట్ అవుతుంది, డ్రాప్ డౌన్ లిస్ట్ అని. ఇక్కడ మనం అది డౌన్ యారో ప్రెస్ చేయగానే మనకు ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. అలాగే టెక్స్ట్ ఏరియా క్రియేట్ చేస్తాను. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మాక్సిమం మినిమం 2 ఇస్తాను కాబట్టి ఎక్కువ ఏరియా తీసుకుంటుంది. సో దానికోసం ఏం చేసాను, టెక్స్ట్ ఏరియా తీసుకున్నాను. అలాగే ఫోటోని అప్లోడ్ చేయాలి, స్టూడెంట్ ఫోటోని. దాన్ని ఏ టైప్ కింద తీసుకున్నాను, ఆఫ్ టైప్ ఫైల్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరిఫైడ్, అంటే కరెక్టా కాదా, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఇస్తున్నాను అని చెక్ చేయడానికి ఏంటి, చెక్ బాక్స్ తీసుకున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ తీసుకున్నాం. లాస్ట్ మనం సబ్మిట్ చేయాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. అలాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్ ఇస్తే మనం రీసెట్ ప్రెస్ చేస్తే మొత్తం మనం అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇన్ దిస్ వే వీ విల్ క్రియేట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఫామ్. దీని రిజల్ట్ ఎలా ఉంటుందమ్మా, the result of that HTML document will be like this. name అయితే ఏమి ఇవ్వాలి, ఎవరి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, జెండర్, కోర్స్. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఇది పిక్చర్ కాబట్టి రావట్లేదు, ఇక్కడ ప్రెస్ చేయగానే మొత్తం కోర్సెస్ లిస్ట్ అన్నీ వస్తాయి. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఈ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయన్నీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కోసం ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేస్తాం. మోర్ దాన్ 1 లైన్ కాబట్టి టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం. అలాగే మీ ఫోటో అప్లోడ్ చేయడానికి నేను ఏం తీసుకున్నాను, ఫైల్ లోడ్ ఆప్షన్ తీసుకున్నాను. అలాగే చెక్ బాక్స్, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ వెరిఫైడ్ అని చెప్పి చెప్పడానికి. సబ్మిట్, ఇన్ఫర్మేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కోసం సబ్మిట్ బటన్, రీసెట్ చేయాలంటే రీసెట్. ఇది అమ్మ హెచ్టిఎంఎల్లో ఫార్మ్స్ క్రియేట్ చేయాలంటే యూజింగ్ ఫార్మ్ ట్యాగ్ అండ్ ఇన్పుట్ ట్యాగ్స్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ ఫార్మ్స్ ఇన్ HTML. Our next topic and last topic in first unit is multimedia object. Thank you for watching.